ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్రమ నిల్వలున్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు కార్డన్ సర్చ్ చేశారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లలో భారీగా కలప దుంగలు, ఫర్నిచర్ లభ్యమైంది. కలప దుంగలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. వారిపై దాడి చేయడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో ఓ బీట్ ఆఫీసర్కు గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారుల సమాచారంతో గ్రామానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. నేను సుగా సెకండ్ ఇయర్ చదువుకున్నా. నిర్మలావు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, అక్కడ ఓ బీట్ ఆఫీసర్ కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి సిచ్యువేషన్ మాంతయ్య? సుమిత్ర, ఈ కేశవపట్నం గ్రామం అనేది మొదటి నుంచి కూడా కలప స్మగ్లింగ్ కు పేరుగాంచిన గ్రామం. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా గ్రామస్తుల్లో చాలా మంది కూడా కలప స్మగ్లింగ్ చేసే జీవనోపాధి పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఈరోజు ఉదయం అటవీ శాఖ అధికారుల బృందాలు అక్కడికి వెళ్లాయి, కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఇళ్లలో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తమ ఇళ్లలోకి చొరబడి అక్రమంగా చొరబడ్డారు, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అటవీ శాఖ అధికారులపై గ్రామస్తులంతా తిరుగుపడ్డ పరిస్థితి. ఒక దశలో దాడి చేయడంతో అటవీ శాఖ వాహనంతో పాటు పలువురు గాయాలయ్యాయి. మొత్తానికి కూడా ఈ అటవీ శాఖ సిబ్బంది తాము స్వాధీనం చేసుకున్న కలపను తీసుకెళ్లే క్రమంలోనే ఘటన చోటు చేసుకుంది. తమ గ్రామంలోకి అటవీ శాఖ అధికారులు రావద్దని చెప్పి కూడా వారంతా ఆందోళన దిగి వారిపై వాగ్వాదాన్ని దిగారు. ముఖ్యంగా ఆ గ్రామంలో చాలా ఇళ్లలో కూడా కలపతో పాటు ఫర్నిచర్ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫర్నిచర్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా తాము అనేక సార్లు చెప్పినా కూడా వారు తమ పైన బెదిరింపులకు పాల్పడ్డారు. నేపథ్యంలో ఈరోజు కార్డన్ సెర్చ్కి వెళ్ళినట్టు చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా కూడా గ్రామస్తులంతా ముక్కుమడిగా దాడికి యత్నించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ప్రస్తుతం పికెటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా స్వాధీనం చేసుకున్న కలపను తిరిగి అటవీ కార్యాలయం తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ససేమీరా ఉంటారు. తమ ఇండ్లలో తమ అవసరాల కోసం కొనుగోలు చేసుకున్న కలప అని తమ ఫర్నిచర్ ను వారు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ మాంతయ్య.